పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. 9 నెలలుగా అంతరిక్షంలో ఉన్న సునీతా విలియమ్స్ అదనపు జీతం ఎంత? సుదీర్ఘకాలం ISS లో ఉండిపోయినందుకు సునీతా విలియమ్స్, విల్మోర్లకు నాసా ఏమైనా అదనంగా చెల్లిస్తుందా అనే అంశం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. అంతరిక్ష కేంద్రానికి 8 రోజుల పర్యటనకు వెళ్లిన సునీతా విలియమ్స్, విల్మోర్లు సాంకేతిక లోపాల కారణంగా సుమారు 9 నెలలు అక్కడే గడపాల్సి వచ్చింది. చివరికి స్పేస్ ఎక్స్ డ్రాగన్ అక్కడికి వెళ్లడం, ISS తో విజయవంతంగా అనుసంధానం కావడంతో వారు భూమి మీదకు వచ్చేందుకు ఓ మార్గం దొరికింది. అయితే వ్యోమగాముల జీతభత్యాల గురించి కొంత సమాచారం తెలిసినప్పటికీ సుదీర్ఘకాలం అంతరిక్షంలోనే ఉండిపోయినందుకు నాసా వీరికి ఏమైనా అదనంగా చెల్లిస్తుందా అనే అంశం ఆసక్తికరంగా మారింది. అంతరిక్షంలో నిర్దేశిత సమయం కన్నా ఎక్కువ కాలం పనిచేసిన ఈ వ్యోమగాములకు అదనంగా ఎలాంటి చెల్లింపులు ఉండవని నాసా రిటైర్డ్ వ్యోమగామి క్యాడీ కోల్మన్ పేర్కొన్నారు. ఫెడరల్ ఉద్యోగులు అయినందున అంతరిక్షంలో వారు పనిచేసిన కాలాన్ని భూమి మీద సాధారణ పర్యటన చేసినట్టుగానే పరిగణిస్తారని తెలిపారు. సాధారణంగా వచ్చే జీతంతో పాటు ISS లో ఆహారం, బస ఖర్చులను నాసా భరిస్తుందన్నారు. కానీ ఇలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రం అదనంగా రోజుకు $4 మాత్రమే వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ లెక్కన సునీతా విలియమ్స్, విల్మోర్లకు 9 నెలలకు గాను దాదాపు $1,100 మాత్రమే అదనంగా పొందే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే రండి పూరా లోకల్.